వెళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, లేదంటే కాల్చి పారేస్తాను. వెళ్ళిక్కడి నుంచి. గౌరీ గౌరీ వదలను, వదలు చెప్పే మాట మీరు వదలను, వదలు. ఏం జరిగిందమ్మా? నేను హత్య చేశాను గోపి. హత్య? ఇలాంటి నీచుడు మీ వెంట పడుతున్నాడని నాకు గాని డాక్టర్ గారికి గాని ఎందుకు చెప్పలేదమ్మా? గోపి, ఇంతవరకు మీ ఇద్దరితో నేను అబద్ధం చెప్పాను గోపి. దాని ఫలితం మీరు మాకు అబద్ధం చెప్పారా? అవును గోపి, మీ ఇద్దరితో చెప్పినట్టు అనాథాశ్రమం నుంచి నేను రాలేదు. మరి ఒక ఆడది ఏ చోటైతే పెరగకూడదు ఆ చోటే నేను పెరిగాను గోపి. రారంగా ఈ మధ్య బొత్తిగా మా ఇంటి మీద సీత కన్నేశావు. ఏం చేయమంటావు కమలమ్మ? మందసలే చీకటి వ్యాపారం. 6 నెలలు బయట, 6 నెలలు లోపల. అక్కడే పప్పులో కాలేశావు. ఈ మధ్య ఒక అందమైన మల్లెపూను పట్టాను. చేతిలో పెట్టి మరి. నీ చేతిలో పెట్టాలంటే ముందు నా చేయి ఉండాలిగా. అంత అందంగా ఉందా? దంతం గొమ్మనుకో. భగవంతుడా, ఇన్నాళ్ళు నా మానాభిమానాలు కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడేం చేయాలి? సీతా, సీతా, దీని పొగరు నేను అణిచే తీరాలి. ఎంత కావాలో చెప్పు. 15,000. మిగతా 10,000 రాత్రికి ఇస్తాను. ఈ రోజు నుంచి నేనే నీ మొగుణ్ణి. నేను చెప్పినట్టు విని కుక్కిన పేర్ల పడుండు. వస్తున్నా వస్తున్నా. ఎందుకంత తొందర? రంగా ఎక్కడ? ఏ రంగనన్నయ్యా? ఉదయం ఇక్కడికి వచ్చాడే ఆ రంగా.
ఆ పేరే నేను వినలేదన్నయ్యా. అన్నయ్య గిన్నయ్య అన్న తాట వచ్చేస్తాను. ఎత్తకండి. బయటికి సార్ నాకేం తెలియదండి, నేనే పాపం ఎరగదండి. అయ్యో అయ్యో అబద్ధం అండి, అబద్ధం, పచ్చబద్ధం. ఈ ఇంట్లో వ్యాపారం అంతా దీని ముందు దీన్ని తీసుకెళ్ళండి. ఈ నోట్లోంచి నిజం రావడం ఇదే ఫస్ట్ అనుకుంటాను. తీసుకెళ్ళండి. అంత జరిగినా కూడా ఆ పాప ఇప్పుడు నన్ను వదలలేదు. నాకు పెళ్ళైందని, పైగా నాకు ఒక పాప ఉందని కూడా నేను ప్రాధాయపడ్డా. వాడు నా మాట వినలేదు గోపి. పైగా నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఎంత పొరపాటు చేశారు. జరిగిందంతా డాక్టర్ గారికి చెప్పుకుంటే వారు సౌహృదయంతో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏడ్చేవారు రావు. పదండి. మీరు ఇలా నిలబడి ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళకు కూడా అనుమానం కలుగుతుంది. పదండి పదండి అమ్మా. రండి. సీతమ్మ, ఏమిటమ్మా ఇది? వెళ్ళమ్మా, వెళ్ళండమ్మా. వెళ్ళండమ్మా, ధైర్యంగా లోపలికి వెళ్ళండి. నేను ఉన్నాను కదా, వెళ్ళండి.